స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్షేమ రారాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. 39 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 274,74,000 రూపాయలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా గెలిచి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో ఆయురారోగ్యాలతో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, హసీనా, అరీఫ్, సయ్యద్ హాసన్, సంకిస భవానీప్రియ, బాలాజీరెడ్డి, దుంగా సురేష్, కురుమెల్లి స్వరూప్, గూడాల శ్యాంసుందర్రావు, దుంగా కుమార్, ముప్పన ప్రభాకర్ చౌదరి, వంకాయల సత్యబాబు, జంగా సుబ్బారావు, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. రెడ్డి గారు నాణ్యమైన విద్యని అందించాలి అని చెప్పి నాడు నేడు ద్వారా పాఠశాలను ఆధునీకరించి చక్కని ఇంగ్లీష్ విద్యని, మాతృభాషని కూడా ప్రోత్సహించి చక్కని విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యం, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్తే అప్పుల పాలు కాకూడదు, నా రాష్ట్రంలో ప్రజలు చక్కగా ఆరోగ్యంగా అందంగా ఉండాలి అని చెప్పి మంచి ఆరోగ్య సురక్ష అనేక ప్రోగ్రామ్స్ పెట్టారు. విలేజ్ క్లినిక్లు పెట్టారు. ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకి చక్కని పరిపాలన అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కారణాలు ఏదైతేనేమి ఆయన్ని ప్రతిపక్ష హోదా కల్పించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మా నేతలు చెప్పినట్టుగా ఓడిపోలేదు. వాళ్ళు ముగ్గురు పార్టీలు కలిస్తే 52% ఓట్లు వస్తే మా ఒక్క పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. నైతికంగా నెగ్గింది మేమే. వాళ్ళు అన్ని రకాల దుష్ప్రచారాలు చేసి అనైతిక చర్యలకు పాల్పడి అధికారంలోకి వచ్చారు. ఈ అధికారం శాశ్వతం కాదు, మళ్ళీ మేము తిరిగి అధికారంలోకి వస్తాం, అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు దేవదేవుడు చక్కని ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఆహ్లాదం కల్పించి మళ్ళీ రానున్న రోజుల్లో అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలని కోరుకుంటూ అందరి తరఫున